మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై కేంద్ర ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు 202 పోలింగ్ బూత్ లో జరిగిన పరిణామాలపై సాయంత్రం 5లోగా వివరణ ఇవ్వాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. పాల్వాయి గేట్లో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీడియోలో ఉన్నది ఎమ్మెల్యేనా కాదా అనే విషయం స్పష్టం చేయాలన్నారు. ఈ ఘటనలపై నమోదైన కేసుల్లో ఎమ్మెల్యే పేర్లు ఉన్నాయో లేదో ధృవీకరించాలన్నారు. ఎమ్మెల్యేని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదనే దానిపై కూడా వివరణ ఇవ్వాలన్నారు. అయితే మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డిలో ఆయన ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన తన కారు వదిలి పరారైనట్లుగా తెలుస్తోంది. కారు డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B ఈ సెక్షన్ల కింద కేసులు. పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు. పీఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని సీఈఓ, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.